అరే ఏందే రోహిత్ అన్న, ఫస్ట్ లో ఏమో ఫస్ట్ చాయిస్ కీపర్ రాహుల్ అన్నారు. ఇప్పుడేమంటే మాకు తెలియదు, ఇంకా ప్లేయింగ్ 11 వచ్చే వరకు చెప్పము అంటున్నారు. ఇలా చేస్తే ఎలానే రోహిత్ అన్న? వన్డేల్లో మంచి యావరేజ్ మెయింటైన్ చేస్తున్నా అలాంటి వాడిని నన్ను కూర్చోబెడితే మాత్రం బాగుండదు మరి. అరే అలాగే వన్డేల్లో ఎంత కన్సిస్టెన్సీగా ఆడుతున్నాను, అలాంటి నన్ను కూర్చోబెడితే మాత్రం బాగుండదు. అరే ఇక వికెట్ కీపింగ్ విషయానికి వస్తే పంత కన్నా మెరుగ్గా చేస్తున్నాను. అరే ఆశ దోశ అప్పడం వడ, నేను ముందు వన్డే వరల్డ్ కప్ లో లేనందువల్లనే నీకు ఛాన్స్ వచ్చింది. లేకపోయింటే ఆ ప్లేస్ నాది. అలాంటి ప్లేస్ ని కబ్జా చేసేసి మళ్ళీ విడవనంటే ఎలా? అరే T20లో అయినా వన్డేల్లో అయినా టెస్టుల్లో అయినా వికెట్ కీపింగ్ మాత్రం వదిలేదే లే. అరే లాస్ట్ ఇయర్ T20 వరల్డ్ కప్ లో ఎవరు కీపింగ్ చేస్తే కప్ వచ్చింది? ఈ పంత్ చేస్తేనే కప్ వచ్చింది. అట్లుంటుంది మన ధోని. పంత్, రిషబ్ పంత్ అంటారా బాబు. అరే అలాగైతే 2022లో ఎక్కడ కప్పు, అలాగే 2019లో ఎక్కడొచ్చింది కప్పు? అరే మీరేం భయపడకండి నాన్న, ఇద్దరికి అవకాశాలు అయితే మంచిగానే ఉంటది. ఎవడు మంచిగా ఆడితే వాడే ఛాంపియన్స్ ట్రోఫీలో. అరే ఏంట్రా అబ్బాయిలు, ఇండియాని పిసుకనీకి రెడీగా ఉన్నారా లేదా? ఇప్పటికే T20 సిరీస్లో 4 మ్యాచ్లు ఓడిపోయాం. ఇప్పుడు వన్డేలో గిన ఓడిపోతే మన కథ అంతే. అరే ఎలాగైనా సరే 3 మ్యాచ్లు 2 మ్యాచ్లు కనీసం గెలవాలి. పక్కా వన్డే సిరీస్ మాత్రం వదలకూడదు. ఏమంటారా అబ్బాయిలు? అరే ఏమనేది ఏంది బట్లరు, ఆ బ్యాటింగ్ తోటి ఒక్కొక్కరిని నరకుడే. తెలుసు కదా ఈ డకెట్ గాడు ఎలా బకెట్ నింపేస్తాడో రన్స్. పవర్ ప్లేలోనే సెంచరీనో హాఫ్ సెంచరీనో పిసికి పడేస్తా. డకెట్ డకెట్ తో కథ మొత్తం వేరే ఉంటది. అరే నువ్వు అలా చెప్పి చెప్పే 2-3 సార్లు బకెట్ తన్నేసావు. ఈసారి గిన బకెట్ తంతవనుకో నీ తల మీద తంత. తెలుసు కదా ఈ సిరీస్ గెలిస్తే మనకు మరింత కాన్ఫిడెన్స్ ఇస్తుంది ఛాంపియన్స్ ట్రోఫీ. ఈ సిరీస్ మాత్రం వదిలేదే లేదు. అరే ఇక చాలనా చాలు, T20 సిరీసే గెలవలేదు, ఇక మీరు ఓడే సిరీస్ ఏ విధంగా గెలుస్తారా నాన్న? అరే T20 సిరీస్ లో అయితే నువ్వు ఒక మెంటల్ నా కొడుకునే చూసారా నాన్న? ఇక్కడ మాత్రం టీమ్ లో ఉన్నదంతా మెంటల్ నా కొడుకులేరా నాన్న. మీకు మాత్రం ఒక్కొక్కరికి ఉంటుందిరా, ఆ కుర్చీ మడత పెట్టు కొట్టుడే. అరే టిప్స్ రాజా టిప్స్, కావాల్సినకి కావాల్సినంత టిప్స్ ఒక 100 100 కొడితే చాలు. ఈ బహుమా టిప్స్ చూసి అదిరి బెదిరిపోతారు. అరే ఆ 100 100 లేదో నీ ఫోన్ పే చేస్తాను, నాకు మంచి టిప్స్ ఇయ్యే బహుమా అన్న. ఆ T20 సిరీస్ లో అయితే ఓడిపోయాం ఇండియాపై, ఇక వన్డే సిరీస్ అన్న గెలవడానికి మంచి టిప్స్. అరే టిప్స్ వద్దు, గాడిది గుడ్డు వద్దు. అరే ఒక నిమ్మకాయ అయితే మంత్రిచ్చిస్తా, ఆ నిమ్మకాయ ఇచ్చి నీ తల దిండపై పెట్టుకొని రాత్రి పడుకో. ఆ తర్వాత మరుసటి రోజు వెళ్ళి మ్యాచ్ ఆడు. నువ్వు మ్యాచ్ గెలిచేది మాత్రం పక్కా. అదిరా నాన్న వీడియో నచ్చితే వీడియోని గట్టిగా లైక్ చేయరా నాన్న. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకరా నాన్న. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం రా, అంతవరకు టాటా రా నాన్న.